ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు నేను మీకు ఒక విషయం షేర్ చేయాలని ఆశపడుతున్నాను. మరి బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రకారము యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని కీర్తనకారుడు ఎంతో చక్కని మాటని మరి కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడిన ప్రకారం మరి మన జీవితాల్లో ప్రతిదినం బైబిల్ చదవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే మనం ఆత్మీయంగా ఫలించాలంటే దేవుని వాక్యంతో మన ఆత్మను నింపుకోవాలి. మరి అందు నిమిత్తము మరి నేను ఈ రోజు నుంచి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో నుంచి కొన్ని బైబిల్ ప్రశ్నలను అడగాలని ఆశపడుతున్నాను. రోజు నేను ఒక ప్రశ్నని అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా మీరు అందరూ చూడండి, ఆ ప్రశ్నకి ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇది మన ఆత్మీయ జీవితానికి ఉపయోగకరంగా ఉంటుందన్న ఆలోచనతో నేను ఈ రీతిగా మరి బైబిల్ ప్రశ్నలను అడగటం జరుగుతుంది. అంతే కదా, మన జీవితంలో ఏదున్నా లేకున్నా దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఉన్న మనము బలపరచబడే వారిగా ఉంటాం, విశ్వాసం కలిగి ఉంటాం, అధైర్యపడకుండా ఉంటాం. దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది కాబట్టి మరి నేను ఈ రీతిగా రోజు ఒక ప్రశ్న అప్లోడ్ చేయబోతున్నాను. ఖచ్చితంగా మీరు అందరు చూడండి, నేర్చుకోండి. ఖచ్చితంగా ఈ యొక్క మాటలు మీకు నాకు ఉపయోగకరంగా ఉంటుందనే ఆశతో నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్.